బీజేపీ జనసేనలకు కలిపి 8 ఇచ్చామని చెప్పి, అంటే వాళ్ళు ఆ లెక్కల్లో ఇద్దరిని కలుపుతున్నారు కదా. రేపు కూడా ఇద్దరిది కలిపి మాకు 40% 50% అని అంటారు. ఇవ్వనన్నారు అనుకోండి, అప్పుడు బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి. మీకు అందరికీ తెలుసు నేను ఎంతగా కమిట్ అయ్యానో. నా కార్యకర్తలు తిట్టారు, మా సామాజిక వర్గం తిట్టింది, మా కుర్రోళ్ళు తిట్టారు, తగ్గుండండి అయ్యా అంటే, ఏం సార్ వాళ్ళే మమ్మల్ని వేధిస్తుంటే మీరు ఇట్ట చేస్తున్నారు ఏంటి అని. అయినా కూడా నేను తగ్గున్నాను, ఎంతో తగ్గున్నాను, ఎంతో వినమ్రంగా ఉన్నాను. ఎన్నోసార్లు చంద్రబాబు గారిని ప్రశంసించాను, పొగిడాను, ఆయన విజనరీ అన్నాను. తీరా చూస్తే ఆయన ఇట్లా చేస్తున్నాడు చూడండి అని చెప్పి అడ్డం తిరగచ్చు. నేను ఆ రోజున ప్రస్తావించి ఇవన్నీ చెయ్యకపోవడం వల్ల నేను ఎదురు తిరిగానని చెప్పచ్చు, ఒక ఆస్పెక్ట్. రెండవది, తటస్థుల కోసమేమో పవన్ కళ్యాణ్ మంచోడేరా, ఇవన్నీ ప్రస్తావించాడు కూడా చూడండిరా అని అనుకుంటూ, సేమ్ టైం పాప ఆయన కూటమిలో ఉన్నాడు కాబట్టి ఏం చేయలేకపోతున్నా, పాపం తెలుగుదేశాన్ని, పుణ్యం పవన్ కళ్యాణ్ది అనేటటువంటి తటస్థుల ఫీలింగ్ రప్పించడం కోసం. అదే సందర్భంలో తన కార్యకర్తలను మనం తప్పదని ఆయన సర్దుకోండి, ఎందుకంటే ఇండివిజువల్గా చేస్తే రాదు. ఇప్పుడు నేను ఆయన మాట్లాడిన మాటల్లో ఆయనది నాకు అనిపించింది ఏంటంటే, ఆ పదవిని, ఈ చిన్నపాటి పదవిని ఆస్వాదిస్తున్నాడు ఆయన. బ్లష్ అవుతున్నారు అంటే, మనకి ఏదైనా ఆడపిల్లల్ని పొగిడినప్పుడు సిగ్గుపడతాం చూడండి, బ్లషింగ్ అంట, అట్లాంటి ఒక ఇదిలో ఉంది. నిన్న అదేదో దేని మీద, డ్రగ్స్ మీదనో దేని మీద ఒక కమిటీ వేశారట. శాసనసభాపక్ష కమిటీలు కామన్గా వేస్తారు టూరిజం మీద వేస్తే, దానికి చైర్మన్ అనగానే ఓ చప్పట్లు కొట్టి వేలు వేస్తుంటే నాకు అసలు అర్థం కాల. అసలు అది ఆఫ్టర్ ఆల్ పదవి. ఓ శాసన సభాపక్ష కమిటీలు బోర్డులు ఉంటాయి, అవి దేని పనికిరావు, ఏదో ఊరి